హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి తెలుసుకోవడం మనం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ముందే మనకు తెలుసుకుంటే ఏదైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదా రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కావచ్చు, మనకి ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ ఖచ్చితంగా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరైతే సో దయచేసి ప్రాక్టీస్ చేయండి ఈ కాన్సెప్ట్స్ మీకు పాసిబుల్ అయితే. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఓకే, సో లెట్ మీ ఇంపార్టెంట్ ఓకే కాన్సెప్ట్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి యాప్ రిజిస్ట్రేషన్. ఓకే, సో మనం జనరల్గా యాప్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే, ఇది అజూర్లో చేస్తాం అనమాట. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో కాదు, మన అజూర్లో యాప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ యాప్ రిజిస్ట్రేషన్ ఎందుకంటే మనం సర్వీస్ ప్రిన్సిపల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి సో మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, ఎంతగానో కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఎస్పిఎస్. ఓకే, సో ఎస్పిఎన్ అంటే అందరూ తెలుసు కదా, షార్ట్ కట్ లో సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్ అనమాట. ఓకే, సో సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్ ఇక్కడ మనకి సో క్లయింట్ ఐడి. ఓకే, సో క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, ఇలా మనకి సో మూడు ఉంటాయి అన్నమాట. సో మీరు ఏదన్నా ఐటమ్ ని క్రియేట్ చేసేటప్పుడు కావచ్చు, అండ్ సో రకరకాల యూస్ కేసెస్ లో మనం ఈ క్లయింట్ ఐడి కావచ్చు, టెనెంట్ ఐడి కావచ్చు, క్లయింట్ సీక్రెట్ కావచ్చు, సో ఎక్స్ట్రీమ్గా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మేక్ షూర్ దట్ ఓకే, సర్వీస్ ప్రిన్సిపల్ అండ్ యాప్ రిజిస్ట్రేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీని తర్వాత మనకి సో ఓకే, సో వర్క్ స్పేస్ ఐడెంటిటీ. సో మనకి సో లేటెస్ట్గా మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్కి ఈ ఎస్పిఎన్ కావచ్చు అండ్ వర్క్ స్పేస్ ఐడెంటిటీ ఆప్షన్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా వీటి మీద అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే వర్క్ స్పేస్ ఐడెంటిటీ ఎలా అసైన్ చేయాలి ఏంటనేది కూడా మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత సో అజూర్ కీ వాల్ట్. ఓకే, అజూర్ కీ వాల్ట్. సో ఈ సీక్రెట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఏదైతే అజూర్ కీవర్డ్ ఉందో ఈ అజూర్ కీవర్డ్ సీక్రెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఆ రెఫరెన్స్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కనెక్షన్స్ లోకి ఎలా తీసుకు. ఇప్పుడు అజూర్ కీవర్డ్ అజూర్లో డిఫైన్ చేస్తాం. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో సీక్రెట్స్, ఆ సీక్రెట్స్ని సో ఇక్కడ ఫ్యాబ్రిక్ రెఫరెన్స్కి ఎలా ఇచ్చేస్తాం ఏంటి అనేది కూడా మనం అయితే తెలుసుకోవాల్సింది. ఓకే, సో దాని తర్వాత మనకి సో యాక్సెస్ టోకెన్ ఎలా తీసుకుందాం. ఓకే, యాక్సెస్ టోకెన్ ఎలా క్రియేట్ చేయాలా అన్న ఎలా జనరేట్ చేసి మన యాక్టివిటీస్లో ఎలా యూజ్ చేస్తాం. ఓకే, సో కొన్ని కేసెస్లో మన ఏపీఎస్ని కాల్ చేసేటప్పుడు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. అలాంటప్పుడు మనం యాక్సెస్ టోకెన్ జనరేట్ చేయడం కానీ, ఆ వచ్చిన టోకెన్ అథెంటికేషన్ స్పెసిఫై చేస్తే ఆ ఏపీఐ కాల్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది అన్నమాట, లేకపోతే ఉండదు. ఓకే, సో ఈ యాక్సెస్ టోకెన్ ఎస్పెషల్లీ వెబ్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే హెచ్టిటిపి రిక్వెస్ట్ కావచ్చు, ఎస్పెషల్లీ ఏపీఎస్ కాల్ చేసేటప్పుడు కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏదైనా డేటా పైప్ లైన్లో కావచ్చు ఈ యాక్సెస్ టోకెన్ జనరేట్ చేయడం ఆర్ నోట్ బుక్స్. ఓకే, సో కొన్ని కేసెస్లో మనం ఈ ఎస్పిఎన్ లైక్ క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, ఈ మూడు యూజ్ చేసుకొని మనం సో ఈ టోకెన్ అనేది జనరేట్ చేస్తాం. ఏదో డేటా పైప్లైన్స్లో జనరేట్ చేసుకోవచ్చు, అలానే నోట్బుక్స్లో కూడా మనం అయితే జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో దాని తర్వాత సో ఇంకా రెస్ట్ అనేది సో ఇట్స్ ఆప్షనల్ అనమాట. సిఎంకే. ఓకే, సో సిఎంకే అంటే కస్టమర్ మేనేజర్ కేసు. సో కస్టమర్ మేనేజర్ కేసు సో మీకు కావాలంటే సో డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు దేర్ విష్. దాని తర్వాత ప్రైవేట్ ఎండ్ పాయింట్ కావచ్చు. ఓకే, సో ప్రైవేట్ ఎండ్ పాయింట్ అండ్ వీనెట్. ఓకే, వర్చువల్ నెట్వర్క్స్ కావచ్చు, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో
అప్ టు ఈ పాయింట్స్ వరకు ఓకే. ఈ సీఎంకే ప్రైవేట్ ఎండ్ పాయింట్ వీనెట్ అనేది ఇట్స్ అప్ టు యువర్ విష్. బట్ ఈ మటుకు ఏదర్ యాప్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎస్పీని ఎలా క్రియేట్ చేయాలి, అలానే క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, వర్క్ స్పేస్ ఐడెంటిటీ కావచ్చు, అజూర్ కీ వాల్ట్ రిఫరెన్స్ని ఎలా కాల్ చేయాలా, యాక్సెస్ టోకెన్స్ ఎలా జనరేట్ చేయాలా, ఏదర్ నోట్బుక్స్లో కావచ్చు, డేటా పైప్లైన్స్లో, ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఓకే. అండ్ ఈ యాక్సెస్ టోకెన్ జనరేట్ చేయడానికి మీకు డైరెక్ట్‌గా ఉండదు. అక్కడ గ్రాఫ్‌లో మళ్ళీ పర్మిషన్స్ ఉంటాయండి. ఓకే. సో, ఆ గ్రాఫ్ ఉంటదనమాట. ఆ గ్రాఫ్‌లో మీకు డెడికేట్ పర్మిషన్స్ ఉంటేనే టోకెన్ జనరేట్ అవుతుంది గానీ, సో, జనరల్‌గా టోకెన్ అనేది జనరేట్ అవ్వదనమాట. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అయన్నీ గూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి రియల్ టైమ్‌లోకెళ్ళేది. ఓకే. ఎందుకంటే ముందుగానే తెలుసుకున్నాకో మనకు తెలుస్తుంది కదా! ఓకే. ఎస్‌పిఎన్ ఓహ్! మనకు తెలిసినప్పుడు ఆ కాన్ఫిడెంట్ వేరు. సో, డైరెక్ట్‌గా తెలియనప్పుడు ఇదేంట్రా బాబు యాక్సెస్ టోకెన్ ఏంటి? ఇది ఎలా అప్పుడు ఆ వచ్చే టెన్షన్ కన్నా మనం ముందుగా నేర్చుకుంటే ఆ రిలీఫ్ కానీ, ఆ కాన్ఫిడెంట్ కానీ చాలా చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. సో, నేను ఇన్ని క్రియేట్ చేయడానికి మీకు ఈజీ అవ్వాలని ఉంది. ఎవరు కూడా స్ట్రగుల్ అవ్వకూడదనేది నా ఇంటెన్షన్ అన్నమాట. ఓకే. సో, మీరు నేర్చుకోవాలనేది మంచిగా సో, టెక్నికల్‌గా స్ట్రాంగ్, సౌండ్‌గా ఉండాలన్నదే ఇట్స్ మై ఇంటెన్షన్. నథింగ్ ఎల్స్ లైక్ దట్. ఓకే. సో, ట్రై చేయండి. సో, మీకు ఎంతకన్నా బెనిఫిట్ అయితే అవుతుంది. థాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.